కాశ్మీర్లో శివలింగం చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తున్నాను. హై ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఇదంతా గుల్మర్గ్లో ఫస్ట్ వ్లాగ్ తీస్తున్నాను అనమాట. ఇది మొత్తం స్నోలో తిరుగుతున్నాం. వాళ్ళు చాలా లేట్గా వస్తున్నారు, మేము ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఆయనేమో రమ్మని మమ్మల్ని తిడుతున్నారు. గైడ్ 750 ఇచ్చాం, ఆ గైడ్ ఏమో టైం సరిపోలేదు అంటున్నారు. ఇది 5 జాకెట్స్ వేసా ఫ్రెండ్స్, 5 షర్ట్స్, 3 షర్ట్స్ 2 జాకెట్స్ వేసా ఫ్రెండ్స్, మొత్తం 5 ఉన్నాయి. అండ్ ప్యాంట్లు ఒక 2 ఉన్నాయి. షూస్ చూసుకున్నట్లయితే అలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంజాయ్ ది వ్యూస్. మొత్తం మంచుగా ఉంది. ట్రెక్ చేస్తున్నాము ఇప్పుడు మంచులో. ఈ కల్జోడు ప్లస్ గ్లౌజెస్, కాళ్ళకి షూస్ మొత్తం కప్పేశారు ఫ్రెండ్స్. ఒక 5-6 2 జాకెట్స్ అండ్ 3 క్లోత్స్తో. మీరు చూసినట్లయితే ఎయిర్ కూడా చాలా ఇది ఉంది. అక్కడేమో మంచు కడిగిన వాటర్ మొత్తం అలాగ గుండంలోకి పడుతుంది. అది చూసినట్లయితే అక్కడ కేబుల్ కార్ ఫ్రెండ్స్, రోప్వే అదంతా. అలా వస్తున్నాం. సవక ఫ్రెండ్స్, మొత్తం మంచు సవక ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్లో బ్లాగ్లో కలుద్దాం. ఇట్లు మీ చిద్విలాస్. వ్యూస్ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడేమో కేబుల్ కార్ వెళ్తుంది, వాళ్ళు మా వాళ్ళు. మేము ఇలా ట్రక్ చేసుకుంటూ వెళ్తున్నాం. మధ్యలో హట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే లోకల్గా ఇక్కడ ఉన్న పీపుల్కి, ప్లస్ మనం ఏంటది యాక్టివిటీస్ ఏమైనా చేయాలంటే జరిపించే వాళ్ళు ఇక్కడ నివసిస్తారు. యాక్టివిటీస్ పైన కేబుల్ కార్ అక్కడ ఉంది. ఆక్సిజన్ చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. దేవదారు వృక్షాలు, వాళ్ళు మా వాళ్ళే ఫ్రెండ్స్. వాళ్ళతో ఉండాల్సిన నేను బ్లాగింగ్లో పడి వచ్చాను. హలో, హాయ్. వెళ్తున్నా. అతనే మా టూరిస్ట్ గైడ్ ఫ్రెండ్స్. జల్దీ అవని అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ పైన తీస్తా. యాక్టివిటీస్ చేసేటప్పుడు గ్లౌజ్ వేసుకోవాలి, చేతికి ఫోన్ యూజ్ చేస్తున్నా అది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇదే ప్లేస్లో థర్డ్ బ్లాగ్ ఇది. పడిపోతున్నా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మంచు. ఎక్కడ చూసినా మంచు ఫ్రెండ్స్. మొత్తం మన ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు, ఆల్కహాల్లో కలుపుకొని తాగొచ్చు. చేతులు చూడండి ఫ్రెండ్స్, మొత్తం రెడ్ అయిపోతున్నాయి. సవక మంచు సవక ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం మంచులోనే ఉన్నాం. ఆ రూట్ అంతా నడుచుకుంటూ వచ్చాం. దేవదారు వృక్షాలు, టైం అరౌండ్ ఇప్పుడు 12 అవుతుంది ఫ్రెండ్స్, నూన్. ఒక కోటు, నేను వేసుకున్న షూస్ ఇచ్చారు, అది 350 తీసుకున్నారు. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఫీలింగ్ అయితే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మంచులో. ప్రీవియస్గా వీళ్ళన్నా మనాలి వీళ్ళు వెళ్ళారు, కానీ ఫస్ట్ టైం కాశ్మీర్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది స్నో. మొత్తం స్నో పడుతుంది ఫ్రెండ్స్. నా మీద కూడా బోల్డ్ అంత పడుతుంది, కానీ తెలియట్లా మీకు. ఎక్కడ పోతున్నాం ట్రెక్కింగ్, మొత్తం మంచు కొండలు. అక్కడ చూసినట్లయితే కార్ రైడింగ్ చేస్తున్నారు కింద నుంచి వచ్చి. ఫుల్ స్నో పడుతుంది. ఇల్లు మంచిగా ఉంది. పెట్టుకుని నడుస్తున్నట్టుంది నాకైతే. యాక్టివిటీస్ జరుగుతున్నాయి అక్కడ స్నోలో.
అందరూ కేబుల్ కార్ ఎక్కి కింద నుంచి పైదాకా వచ్చారు. మేము మాత్రం నడుచుకుంటా ట్రెక్ చేసుకుంటా స్నో ట్రెక్ చేస్తూ వచ్చాం విత్ ద బూట్స్, సూట్స్, గ్లౌజెస్ అండ్ ఆల్ ఇన్ ద స్నోఫాల్. ఇట్స్ అమేజింగ్. ఈ కేబుల్ రేట్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది వీళ్ళకి. మంచి ఫ్రెండ్స్, ఫుల్ స్నో పడుతుంది మా మీద. మేము రెస్టింగ్ పాయింట్ దగ్గర హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అందర్ బ్లాగ్. మనం ఇక్కడ చూసినట్లయితే టాప్ పాయింట్ నెంబర్ ఫేజ్ 1కి మనం రీచ్ అయి ఉన్నాము. వెనకాల అది చూశారు కదా, అది కేబుల్ కార్ యొక్క బ్రిడ్జ్ గ్రీన్ కలర్లో. అసలు నేను కళ్ళు తెరవడానికి కూడా అసలు అవ్వట్లేదు ఫ్రెండ్స్. అది ఒక రకమైన షేడ్ అయితే పడుతుంది. అసలు కళ్ళు కూడా తెరవలేకపోతున్నా. స్పెట్స్ ఇచ్చారు, అవి కూడా ఇరిగిపోయింది. కళ్ళు తెరిచి ఫోటోలు ఎలా దిగాలో ఇప్పుడు దేవుడికే తెలియాలి. ఫుల్ వచ్చాం. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, సవక మంచు ఇక్కడ కరిగిపోతుంది ఫ్రెండ్స్. ఎండ వల్ల ఫుల్ ఎండ ఉంది పైన. ఫేస్ పని అయితే రీచ్ అయ్యాం. అది కేబుల్ కార్ యొక్క ఇవి. అది ఫోటోలు తీస్తావట్రా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వింత ఎక్కడైనా చూసారా? ఇక్కడేమో మేమేమో ఇంత మంచుగా ఉంది. అది చూస్తేనేమో ఎండ వస్తుంది, అదంతా ఎండే. మాకేమో ఐసు ఇది అవ్వట్లా, చలిగా ఉంది, వేడిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా మేము పాయింట్ 1కి ఎక్కాం. ఇక్కడ చూసినట్లయితే కాశ్మీర్ గుల్గ్రామ్ స్నో ట్రిప్లో, గుల్మర్గ్ స్నో ట్రిప్లో లాస్ట్కి వచ్చేసింది ఫ్రెండ్స్. మాట్లాడలేకపోతున్నా, ఆయాసమును ప్లస్ ఓపిక ఏం లేదు. కొద్ది నుంచి ఏం తినలో ఒక చావులో అయితే తప్పితే అలా వస్తున్నారు. లాస్ట్ అయిపో వస్తుంది. మీకు తల దగ్గర చూసినట్లయితే చూడొచ్చు, స్నో ఓకే పడుతుంది. స్నో పడుతుంది. వీళ్ళు వెళ్ళారు, నేను కూడా వెళ్తున్నాను ఫ్రెండ్స్. వీడు కూడా వస్తున్నాడు. స్కిడ్ అవుతుంది బాగా. ఇది వేస్తే బాగా స్కిడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మాట్లాడతా. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే అయిపోవచ్చింది ట్రిప్పు. నేను శివలింగం చేశా చూడండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, నా శివలింగం ఎంత బాగుందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది, ఎంజాయ్మెంట్ మొత్తం అయిపోయింది. మేము కిందకు వచ్చేసాం. చౌకగా మంచు దొరకటం తగ్గిపోయింది, బురదతో కలిసిపోయింది. అదే మేము మొత్తం ఎక్కింది. మా ఊర్లో ఎలాగో మంచు పడదు కాబట్టి రేపు వెళ్ళాల్సింది ఇంకోటి. అది మొత్తం బాగా ఫుల్ స్నో ఫాల్ అయ్యి యాక్సిడెంట్స్ అవుతున్నాయని క్యాన్సిల్ చేస్తున్నారు. ఇంకా దీంతో సరిపెట్టుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వ్లాగ్. మీకు సవకా అని మంచి చూపిద్దామన్నా నా చేతిలో లేదు. చూపించాలంటే బురదతో కూరిన మంచు అయిపోయింది. ఇదిగోండి ఇంకా కిందగా